ఖడ్గం చేతిలో ఉండదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు అర్జునుడికి చెప్తాడు కృష్ణుడు, ఏయ్ కృష్ణ, అర్జున బాణం వేసే అంటాడు. ఎందుకు బాణం వేస్తున్నావు, అట్లట్లా చెప్తున్నావు కృష్ణ, నువ్వు ధర్మయుద్ధం అంటావు, మరి నాకు ఆయుధం లేదు, నాకు ఆయుధాలు అస్త్రాలు గుర్తు రావట్లేదు, భూమిలోకేమో రథం ఇరుక్కపోయింది, ఇట్లాంటి టైంలో నువ్వు ధర్మం ఎట్లా మాట్లాడుతున్నావు అంటాడు. ధర్మంగా చెప్పాలి కదా నువ్వు, ఆయన ఆయుధం ఎట్లా ఏమని అంటాడు. కృష్ణుడు చాలా క్లియర్గా చెప్తాడు. ఇవాళ నీకు గుర్తొచ్చిందా ధర్మం గురించి? ద్రౌపదిని చెరబట్టినప్పుడు, ద్రౌపదిని వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు నీ ధర్మం ఏమైంది? కురు సభలో ధర్మం గురించి మాట్లాడలేదే, మరి అప్పుడు ఇప్పుడు నువ్వు ధర్మం అంటున్నావు. మరి మొన్న అభిమన్యుణ్ణి మొత్తం చుట్టుముట్టి చంపారు కదా, అప్పుడేమైంది నీ ధర్మం? ఆయన కూడా ఆయుధం లేదు కదా. అందుకే ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్నారు కదా చాలామంది, సిబిఐలు పెట్టిరు, ఐటీలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, రాజ్యాంగం కూని అవుతుంది, ప్రజాస్వామ్యం చేతులు లేదు, అది లేదు, ఇది లేదని. మీరందరూ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? అప్పుడు మాట్లాడలేదు ధర్మం గురించి, ఇవాళ మాత్రం ధర్మం గురించి మాట్లాడుతురే. సో ఈ డౌట్లు అక్కర్లేదు ఎక్కడ మనకు. సో అన్యాయం జరిగినప్పుడు ఒక్కోసారి అన్యాయంగా కూడా తప్పాల్సి వస్తుంది. దెర్ ఈస్ నో డిస్ప్యూట్. కృష్ణుడు చెప్పింది అదే. సో మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, ధర్మం కోసం నిలబడాలి. స్పిరిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కోసారి అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటా, ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి 70 సంవత్సరాల్లో ఎప్పుడు చూడని అభివృద్ధి. నేనైతే చాలా స్పష్టంగా డైరెక్ట్గా చూసి చెప్తున్నాను. కశ్మీర్, లదాఖ్ లోయ ఒకటి ఉంటుంది, 5 గ్రామాలు ఉంటాయి. 5 గ్రామాలకు పోయినా, లాస్ట్ సరిహద్దు గ్రామాలు. బంగ్లాదేశ్తో యుద్ధం జరిగిన తర్వాత 71 వరకు, 1947 నుంచి 1971 వరకు ఆ 5 గ్రామాలు పాకిస్తాన్ అధీనంలో ఉన్నాయి. 71లో మనం గెలిచిన తర్వాత ఆ 5 గ్రామాలు మన కంట్రోల్లోకి వచ్చినాయి. 71 తర్వాత మన కంట్రోల్లోకి వచ్చినాయి. నుబ్రా వ్యాలీ అంటారు, నుబ్రా లోయ. అక్కడ ఆ 5 గ్రామాల ప్రజలకు అటు సైడు పాకిస్తాన్, ఇవాళ పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగం ఏదైతే ఉందో అటు సైడు వాళ్ళకు బంధువులు ఉన్నారు, మిత్రులు ఉంటారు, వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఉంటాయి. కానీ పోవడం రావడం ఉండదు, తక్కువ. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు 5 గ్రామాల్లో నేను పోయి అక్కడ ఉన్నాను, అక్కడ మాట్లాడిన చాలా మంది. 1971లో భారత అధీనంలోకి వచ్చినప్పటి నుంచి 2014 వరకు వాళ్ళు మేము పాకిస్తాన్తోనే ఉంటే బాగుండేది అని అనుకుంటూ వచ్చింది. 1971 నుంచి 2014 వరకు మేము పాకిస్తాన్తో ఉంటే బాగుంటుంది అనుకున్నారు. 2014 తర్వాత వాళ్ళకు కరెంట్ వచ్చింది, రేషన్ పోతున్నది, వాళ్ళ దగ్గరికి 10 మంది ఏదైనా ప్రాబ్లం వస్తే పోయేటోళ్ళు ఉన్నారు, బస్సులు వస్తున్నాయి, అడిగి పోయి చూసే మనుషులు ఒక్కొక్కరు 2 కనబడుతున్నారు. 2014 తర్వాత నేను 2019లో పోయినా, 2020లో పోయినా, 2020లో వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మాకు పాకిస్తాన్కి ఎటువంటి సంబంధం లేదు, మాకు ఇక్కడే మంచిగా ఉంది, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు మా బంధువులు చెప్తున్నారు చాలా దరిద్రంగా ఉన్నారు వాళ్ళని. ఇది 2014 తర్వాత జరిగిన మార్పు. సరిహద్దు గ్రామాలు ఇవాళ గొప్పగా మారుతూ ఉన్నాయి. అందరూ ఏమన్నారు ఇంతకుముందు, సరిహద్దు గ్రామాలు అంటే అది మన దగ్గర కూడా మాట్లాడేటోళ్ళు, మన దగ్గర కూడా 70 ఏళ్ళకెళ్ళి చెప్పిన మాట అదే కదా, ఊరవతల ఇండ్లు అనేటోళ్ళు. అట్లా దేశం అవతల ఇండ్లు, లాస్ట్ ఇండ్లని అవతల ఉన్న గ్రామాలు, లాస్ట్ గ్రామాలు అని చెప్పడం అలవాటైంది మనకు. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం. నరేంద్ర మోదీ వచ్చాక మొట్టమొదటిసారి అన్న మాట ఏంటంటే, సరిహద్దు గ్రామాల్ని లాస్ట్ గ్రామం అల్లే ఆయన, అది ఫస్ట్ గ్రామం మన భారతదేశానికి అన్నాడు. ఇక్కడ అక్కడి నుంచే లోపలికి వస్తున్నామని. సో ఊరు అవతల కాదు, ఊరు ఎంట్రీ, అది ఎంట్రీ పాయింట్ని ఆయన దగ్గరికి తీసుకున్నాడు. సో నిజంగా నేను ఇవాళ మోదీకి సపోర్ట్ చేయాలన్నా వద్దా, నిజంగా మాట్లాడవచ్చా మాట్లాడకూడదా, నాకైతే అపరాధ భావన లేదు. నేను వెరీ క్లియర్. 2014 వరకు 70 ఏళ్లలో 47 నుంచి 14 వరకు జరిగిన అభివృద్ధికి, లేదా అప్పటి నుంచి ఇప్పుడుకున్న అనేక రుగ్మతలు, కష్టాలు, నష్టాలు, వాటన్నింటికీ సమాధానం ఈ 10 ఏళ్ల పాలన. సీరియస్లీ. అండ్ నెంబర్ 2, ఇప్పటి వరకు ఈ దేశంలో జరిగిన ఎన్నికలు అన్నీ కూడా మీరు గమనించి ఉంటారు, అన్నీ కూడా రోటీ కపడా మకాన్, మాకు ఇవి లేవు, మాకు అవి లేవు, ఇది ఎప్పటికి ఇట్లనే ఉంటుంది, అది అట్లే ఉంటుంది, మా దేశం అభివృద్ధి చెందుతున్న దేశం, ఇంకా అభివృద్ధి చెందుతుంది, అమెరికా అట్లున్నది, లేదా జపాన్ ఇట్లున్నది, ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చినాం. బట్
ఫస్ట్ టైం యంగ్స్టర్స్ ప్లీజ్ మీరు ఎవరికైనా చెప్పుకోండి, ఫస్ట్ టైం 2024లో మనం ఒక మాట వింటున్నాం, పర్టికులర్లీ పలానా టైం కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుంది అని. ఎవరన్నా చెప్తారా? మనకు టార్గెటే లేకుండా ఎప్పటికీ ఇంతే, ఇది అట్లా నడుస్తుంటుంది అంతే. పలానా టైంకి ఇది అభివృద్ధి చెందుతుంది, పలానా టైం కల్లా ఈ 5 ఏళ్ల లోపల 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. ఇట్లా ఒక గోల్ పెట్టి చెప్పే మనిషి ఒకరు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేయాలి, దాన్ని మనం నిలబెట్టుకోవాలనేదే నా ఉద్దేశమే. సో హిందూ ధర్మం, దేశం ఈ రెండు కళ్ళుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా చేసుకొని నడుస్తున్నటువంటి జాతీయవాదులు, దేశాన్ని ప్రేమించే వాళ్ళు, హిందూ బంధువులు అందరూ కూడా బయటకు వచ్చి ఆ రోజు ఎన్ని పనులున్నా సరే పోయి ఓటేయండి, ఎన్ని పనులున్నా సరే 10 మందికి చెప్పండి. ఈ 10 రోజులు కనీసం 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి. మీ దగ్గర ఎవరన్నా ఉంటే ఫోన్లో మాట్లాడండి, ఇక్కడే కాదు ఫోన్లో చెప్పండి ఎక్కడన్నా ఉంటే. ఎందుకంటే ఇది దేశం కోసం జరుగుతున్న ఎన్నిక, ఇది ధర్మం కోసం జరగాల్సిన ఎన్నిక. సో ధర్మము, దేశము గెలవాల్సిందే. ఈ 2024లో మనం అది చూపించాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్.